10 जगह से राउंड फायरिंग हो रही, 10 जाने के ऊपर हो गए। बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। चोट है मेरे बाजू में बगल में था उसको। क्या ब्लड कहीं लगा चोट के बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं पट्टी करता हूँ आपको। अरे नहीं 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 हम लोग, अरे हम लोग फौज है, हम लोग बैठो बैठो, हम लोग फौज है, बैठो बैठो। मेरे बच्चे को अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? हैं आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए हुआ पति को आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? हैं आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए हुआ पति को मार दिया? नहीं नहीं बेटा शांत रहो। लो पानी पियो, पानी पियो। कहाँ से आए लोग? हैदराबाद से। జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడి ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఉగ్ర దాడి ఘటనకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గీత, ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గాలో నిన్న చోటు చేసుకున్నటువంటి అతి కిరాతకమైనటువంటి టెర్రరిస్టుల ఉగ్ర దాడిలో రోజు రోజుకి అంటే ప్రతి క్షణానికి మృతుల సంఖ్య పెరుగుతుంది. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి విహారయాత్రకు వెళ్లినటువంటి చాలా మంది అయితే ఈ ఉగ్ర దాడిలో మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంకు చెందినటువంటి జేఎస్ చంద్రమౌళి కూడా ముందు మిస్ అయ్యారు. తర్వాత అయితే ఉగ్ర దాడుల్లో మృతి చెందినట్టుగా సమాచారం వచ్చింది బంధువులకి. దీంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్రలో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయినటువంటి జేఎస్ చంద్రమౌళి తన భార్య నాగమణితో కలిసి సమీప బంధువులు మరో 2 కుటుంబాలు కలిసి ఇక్కడ పాల్గా వెళ్ళడం జరిగింది. వేసవి విడిది కోసం వెళ్ళినటువంటి వీళ్లపై అయితే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అందులో చంద్రమౌళి అయితే మృతి చెందడం ఉత్తరాంధ్రకి విషాదంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందింది. ఈ మేరకు వాళ్ళు కూడా మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకైతే చంద్రమౌళి మృతదేహం అయితే విశాఖపట్నం విమానం ద్వారా విశాఖపట్నం చేరుకుంటుందని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించారు. విశాఖపట్నంలో ఏసీబీ డిఎస్పీగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకి ఈ మృతుడు చంద్రమౌళి స్వయాన బావమరిది కావడంతో పోలీస్ శాఖ పరంగా కూడా సహాయాన్ని తీసుకుంటూ మృతదేహం తొందరగా ఇక్కడికి వచ్చే విధంగా చర్యలు కూడా చేపడుతున్నారు. మొత్తానికి ఈ రోజు ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ లో జరిగినటువంటి ఘటన ఉందో దీని మీద అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. దీన్ని అందరూ ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే విహారయాత్ర కోసం వెళ్ళినటువంటి వాళ్ళని అందరినీ కూడా మతాన్ని అడిగి మరీ కాల్చి చంపడం అనేది ఒక ఉగ్ర దాడిగా భావించవచ్చు. ఇది ఒక కిరాతకమైన చర్యగానే భావించాలి. విహారయాత్రకు వెళ్ళినందరూ సరదాగా గడుపుతున్న సమయంలో కొంతమంది మోకలు వచ్చి దగ్గర నుండి కాల్పులు జరపడం ఇది ఒక భద్రతా పరంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అన్ని వర్గాల నుంచి కూడా అవి వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. ఇదైతే మొత్తం పహల్గాలో చోటు చేసుకున్న ఈ దాడికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కేంద్ర హోంమంత్రి కూడా అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాల్సిన చర్యల మీద, అదేవిధంగా ఎవరైతే ఈ దాడులకు పాల్పడినట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించే పనిలో కూడా అక్కడ ప్రభుత్వం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మృతదేహాలు కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం సంబంధించి చంద్రమౌళి మృతదేహం కూడా మధ్యాహ్నం 12 గంటలకి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని చెప్పి అధికారులు అయితే చెప్పారు. ఏదో సరదాగా వేసవి విడిది కోసం వెళ్లిన పర్యాటకులపై ఇలాంటి దాడులు అనేది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి పలు వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదనగా ఉంది. గీత.